హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదిరిపోయే గురించి చెప్పారు. రైతు భరోసా నేటి అమల్లో 2025 సంబంధించి డబ్బులు అనేది ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. నేటి సాగులో ఉన్న భూములు ఏదైతే 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న వారందరికీ పెద్ద శుభార్త చెప్పారండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేయాలని మొదటగా రైతు రుణమాఫీ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు రైతు రుణమాఫీ కంప్లీట్ చేశారు కాబట్టి ప్రస్తుతం టార్గెట్ రైతు భరోసాగా ప్రభుత్వం దృష్టి సాధించింది. రేవంత్ రెడ్డి కీలక ఫైల్ పైన సంతకం అయితే చేశారట. రాష్ట్రంలో ప్రభుత్వం అయితే ఇటీవల కాలంలో రైతు భరోసా పైసల కోసం రైతాంగం అంతా ఎదురు చూస్తుంది. ఎకరానికి 12,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు కదా. అయితే ప్రభుత్వం అనుకున్నట్టు విధంగానే హామీ ఇచ్చిన మేరకు అందరి ఖాతాలు అయితే జమ అవుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం అయితే వీళ్ళకి మాత్రం డబ్బులు అనేది పడవు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరికి పడవు, ఎలాంటి కొత్త రూల్స్ వచ్చాయి ఏంటి, ప్రతిరోజు రైతు భరోసా 4 పథకాలకు సంబంధించి సమాచారం అయితే అందిస్తున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం రైతులందరికీ అదిరిపోయే గుర్తు చెప్పారనమాట. ఎవరైతే పంటలు అనగా కూరగాయలు సాగు చేస్తారో సబ్సిడీ కింద తోటలు కావచ్చు, ఇంకా మిగతా వాటికి రాష్ట్రంలో 3 లక్షల వరకు ఏదైతే లోన్ తీసుకుంటే అందులో 50% 50% సబ్సిడీ అయితే అందిస్తున్నారు అనమాట. 1,50,000 రూపాయలు ఫ్రీగా. మరోటి తెలంగాణ రాష్ట్రంలో మరో పథకం అయింది. పొడు భూములు అయితే ఉంటాయో 4 నుంచి 8 ఎకరాల వరకు ఉంటాయి కదా పట్టాలు కలిగిన వారికి రైతు భరోసాతో పాటు ప్రభుత్వమే నేరుగా బోర్ అనేది వేసుకోవడానికి ఉచితంగా ప్రభుత్వమే కల్పించి డబ్బులు, మోటార్ అవన్నీ కూడా అందిస్తుంది అనమాట ఫ్రీగా స్కీమ్ అనేది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో సోలార్ పంప్ సెట్లు బోరు బావుల దగ్గర ఈ విధంగా పూర్తి స్థాయిలో అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి పైలట్ ప్రాజెక్ట్ కొన్ని జిల్లాల్లో ప్రారంభించారు కదా. తెలంగాణలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించి అందరం కూడా ఎదురు చూస్తున్న తరుణంలో చాలా మంది రైతులు చెప్తున్నారు మాకు మొన్న నుంచే డబ్బులు అనేది పడుతున్నాయని అని చెప్పేసి అంటున్నారు. మీకు డబ్బులు పడితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఇన్ని ఎకరాల వరకు పడింది, ఇన్ని గుట్టలు అని చెప్పేసి. తెలంగాణలో చాలా మంది రైతులు అంటున్నారు అన్న మాకు 1 రూపాయి కూడా రావడం లేదు, ప్రభుత్వం అసలు జనవరి వచ్చేసింది కానీ కొన్ని పథకాల సర్వే జరుగుతుంది, వాస్తవానికి రైతు భరోసా నిధులు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది, ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఈ విధానాలు ఏంటి, ప్రతిరోజు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం కొత్త అప్డేట్ తీసుకురావడం జరుగుతుంది కదా. ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేయని చెప్పేసి అడుగుతున్నారు. ప్రభుత్వ విధానాలు ఏంటి, మూవ్మెంట్ ఏంటని చెప్పేసి. అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది ప్రభుత్వం ప్రకటబందిగా ఏడాదికి 12,000 రూపాయలు ఈ సీజన్ సంబంధించి ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరం 2025 ఖర్చు చేయబోతున్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున 18,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయాలి. ఇందులో రైతు భరోసా అనేది 3 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి కౌలు రైతులకు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ కావచ్చు, ఏం తీసుకుంటారు ఏందని చెప్పి చెప్పడం లేదు కాబట్టి వారికి ఈసారి మాత్రం డబ్బులు జనవరి 26 అయితే రానట్లే. ఎందుకంటే ప్రభుత్వం ఎటువంటి రూల్స్ చెప్పలేదు, ఎలాంటి డాక్యుమెంట్లు అయితే అడగలేదు కాబట్టి. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి వ్యవసాయ కూలీలు అంటారు, కరువు పనులు ఏదైతే మనం పనిచేసి ఉంటామో 20 రోజులు పనిచేసి ఉండాలి. ఆధార్ కార్డు, జాతీయ ఉపాధి హామీ పథకం, అదే విధంగా బ్యాంక్ అకౌంట్, ప్రస్తుతం ఉన్న చిరునామా ఇవన్నీ కూడా సరిగా ఉన్న వారికి కొన్ని కండిషన్లు అయితే తీసుకురావడం జరిగిందనమాట. గుంట భూమి లేని వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులు అయితే తీసుకురావడం జరిగిందనమాట. కొంతమంది ఏమో ఇందులో 2 రకాల బెనిఫిట్లు వస్తున్నాయి. ఏ రకంగా ఆసరా పెన్షన్లు తీసుకునే వారికి ఆసరా వస్తుంది. పేద మీదుగా ఏదైతే ల్యాండ్ ఉన్నట్లయితే 1 ఎకరం కావచ్చు, లేదంటే 5 గుంటలు 6 గుంటలు ఉన్న వారికి ఆ రకంగా 2 పథకాలు లబ్ధి పొందుతుంది. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో 4 ఉన్నట్లయితే 4లో ఎవరైతే వ్యవసాయం చేసి వారికి పంట అనేది భూమి ఉందో వారు ఏదైతే కార్డు లో ఉండదో పేరు వారు సపరేట్ అవుతారు కాబట్టి నెక్స్ట్ వీళ్ళకు మాత్రం జాతీయ ఉపాధి హామీ పథకం కింద వీళ్ళకి వస్తుంది. ఎందుకంటే 2 రకాల బెనిఫిట్లు పొందవచ్చు అనమాట. ఈ రకంగా చిన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇటు ఇచ్చేటువంటి 6,000 రూపాయలు కరువు పని కింద 20 రోజులు పనిచేస్తే సరిపోతుంది. అది తెలంగాణలో మరో పథకం రైతు బంధు పథకం, ఇవి 6,000 రూపాయలు. అయితే ప్రభుత్వం నుంచి తాజాగా ప్రభుత్వం స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడం జరిగింది కాబట్టి ఈసారి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేసి శాటిలైట్ ద్వారా రిమోట్ సెన్సింగ్, GPS ఆధారంగా ఒక టీం అనేది ఫామ్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగులు అనేది గ్రామానికి వెళ్ళి గ్రామంలో లిస్ట్ అనేది సర్వే ఆధారంగా, గూగుల్ మ్యాప్ ఆధారంగా, సర్వే నెంబర్ల ఆధారంగా ఎవరు పంట వేశారు, ఎవరు పంట వేయలేదు, అసలు పనికిరాని భూములు ఎన్ని ఉన్నాయి, ఇక చెరువులు ఎన్ని ఉన్నాయి, కుంటలు ఎట్లున్నాయి, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏమున్నాయి, ప్రభుత్వానికి ఏమైనా ప్రాజెక్టులు కట్టడానికి భూములు ఇచ్చారా, గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి. తెలంగాణలో ప్రభుత్వం చెప్తుంది ఏదంటే భూమి ఉంటే అది రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసుకున్నా కానీ ఫంక్షనాలు కావచ్చు, ఇటుక బట్టీలు కావచ్చు, కమర్షియల్ గా ఏదైనా వాడుకున్నా కానీ వారికి డబ్బులు అనేది ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి మొత్తానికి తెలంగాణలో వీళ్ళకు మొదటి విడత డబ్బులు అనేది తీసేస్తున్నారు, కట్ చేస్తున్నారు అనమాట. అయితే కొంత ఊరటనిచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట రైతు భరోసా సంబంధించి. అది ఎలా అంటే ప్రభుత్వం కొన్ని ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కావచ్చు, లేదంటే కొన్ని భూమి ఆడ పెట్టుకున్నారు, అది చెట్లు చేమలు లేకుండా సాఫ్గానే ఉందనుకోండి, దానికి కూడా డబ్బులు అయితే పడతాయి. ఎందుకంటే వారు దున్నకపోయినా ఆ వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంది. కొండలు గుట్టలు ఇటువంటి ప్రభుత్వం చెప్పిన విధానం లేదు కాబట్టి పడడానికి ఛాన్స్ ఉంది. ఇక మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయం చేసిన వారికి మాత్రం
మాత్రం వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, పట్టా పాస్ పుస్తక నెంబరు, ఫీల్డ్ వెరిఫికేషన్ 16 తారీఖు నుంచి 21 తారీఖు లోపు. ఈ ఓన్లీ రైతు భరోసాకు సంబంధించి మాట్లాడుకుంటే మాత్రం 19 తారీఖు లోపే 3 రోజులు కంప్లీట్ చేస్తారనమాట. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల సర్వే జరిగిపోయింది కొన్ని చోట్ల అయితే. ఇప్పుడు ప్రస్తుతానికి కరువు పనికి సంబంధించిన సర్వే అనేది కూడా కంప్లీట్ అయితే కావస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు చాలా మంది రైతు భరోసా చూస్తున్నారు. ఈ రైతు భరోసా సంబంధించి రేపు ఎల్లుండి ఈ సర్వే అనేది ముగించబోతున్నారు అనమాట. మొత్తం మీద అయితే ఈ డీటెయిల్స్ అనేది ఎవరు అర్హులు ఏందనేది పకడ్బందీగా ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అయితే ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ సీలింగ్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పలేదు, కానీ మంత్రులు మాత్రం చెప్పారు 5 ఎకరాలకు కుదిరితే 10 ఎకరాల వరకు సీలింగ్ విధానాన్ని ఉండాలని చెప్పేసి. ప్రభుత్వం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిఫరెంట్ గా ఉన్నా గానీ, ఎందుకంటే అప్పుడు 7,500 కోట్ల రూపాయలు 5,000 రూపాయలు ఇచ్చేది. సో అందరికి ఇచ్చేది. ఇప్పుడు ప్రస్తుతానికి అందులో కొంతమంది మినహాయించినా కూడా, అందరికి డబ్బులు అనేది రిలీజ్ చేసినా కూడా 7,500 కోట్ల రూపాయలు కాస్త 8,000 9,000 కోట్లు అవుతుంది. సో మొత్తం మీద అయితే ఈ రకంగా ఇలా అడిషనల్ గా ప్రభుత్వం ఏం చేస్తుందంటే అందరికి ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్ని ఎకరాలకైనా సీలింగ్ పెట్టే విదేశం లేనట్టు తెలుస్తుంది మొత్తం మీద. కానీ ఈసారి మాత్రం గుడ్ న్యూస్ ఏంటంటే వ్యవసాయ కూలీలకు మాత్రం శుభార్త. వారికి అకౌంట్లో అయితే కరువు పని కింద వారి బ్యాంక్ అకౌంట్లో అయితే దాంతో పాటు ఏదైతే పోస్ట్ అకౌంట్ ఉంటుందో దాంట్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఈ లిస్ట్ ఎవరు అర్హులు ఏంటనేది మనకు రేషన్ కార్డు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే సర్వే అయితే కంప్లీట్ గా అయింది కదా. ఇవన్నిటికి లిస్టు మనకి ఈ నెల 20 నుంచి 21 తారీఖులో 4 పథకాలకు సంబంధించి మీకు రైతు బంధు వచ్చింది, మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఏదైతే లిస్టు కావచ్చు ఫ్లెక్స్ల రూపంలో ఏర్పాటు చేసి చదువుతారన్న, చదివి వినిపిస్తారనమాట. ఏమైనా అభ్యంతరాలు ఉన్నా మీకు రైతు బంధుకు సంబంధించి ఏమైనా ఆ లిస్టులో కంపల్సరీ ఫస్ట్ లిస్టులో మాత్రం అనర్హుల లిస్టే ఉంటుంది, తేలబోతుంది. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అభ్యంతరాలు ఉన్నా చెప్తే వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేసి ఆ డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి. రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం అనేది 18,000 కోట్ల రూపాయలు మొన్న రీసెంట్ గా 3,000 కోట్ల రూపాయలు చిల్లర అయితే రిలీజ్ చేస్తే మొత్తం 21,000 కోట్ల రూపాయలు 4 విడతల్లో టెక్నికల్ ఇష్యూలు ఉన్న వారికి 4 విడతలు పేరు పెట్టి 3 లక్షల మందికి రిలీజ్ చేశారు కదా. అయితే కొంతమందికి ఏమో రిలీజ్ చేసినా కూడా పేరున్నా కూడా బ్యాంకుల దగ్గరికి పోతే అవి హోల్లో పడడంతో ఆ డబ్బులు రాకుండా అయింది. అయితే కాస్త ప్రభుత్వం నుంచి సానుకూలత రావడంతో బ్యాంకులకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఆ డబ్బులు కూడా రిలీజ్ అవుతున్నట్లు బ్యాంకులతోనూ ఇక ఏదైతే ఆ సిబ్బందితోని రైతులు అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక అప్డేట్ రావడం జరిగింది. కానీ 2 లక్షలు ఆ పైన ఉన్న వారికి మాత్రం ఎప్పుడు ఇది అంటే వారికి డబ్బులు అనేది ఎప్పుడు రుణమాఫీ చేస్తారని చెప్పేసి స్పష్టత లేకుండా పోయిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది మండిపడుతున్నారు. కొన్ని పథకాలు స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని పథకాలు అనేది ప్రభుత్వం అనేది సంవత్సరంలో కొన్ని పథకాలు అమలు చేస్తారు. ఎందుకంటే 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 0 కరెంట్ కావచ్చు, కొన్ని రకాల ఫ్రీ గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు, పథకాలు అయితే ప్రభుత్వం అమలు చేసింది. ఈ సంవత్సరంలో మాత్రం రైతు భరోసా అనేది పకడ్బందీగా మరి ఎన్ని డబ్బులు పడతాయంటే 6,000 రూపాయలు అయితే డబ్బులు అనేది క్రెడిట్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి. 18,000 కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలో ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయని చెప్పేసి మెసేజ్లు కూడా వస్తాయండి. మీ ఫోన్ లోకి ఒకసారి చెక్ చేసుకోండి. రాండమ్ గా కూడా పిక్ చేసి ప్రభుత్వం అయితే సెలెక్ట్ చేసిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1 ఎకరం నుంచి 15 ఎకరాల వరకు పడుతున్నాయండి. మెసేజ్లు కూడా వస్తాయి, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి.